హాయ్ అండి, నమస్తే. నేను మీ జీవిత. వెల్కమ్ టు జీవిత తెలుగింటి రుచులు. రోగ నిరోధక శక్తిని పెంచి జుట్టు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే కమ్మనైన ఉసిరికాయతో పులిహోర రెసిపీని చేసి నేను మీకు చూపించబోతున్నాను. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండ్ సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ. ఈ ఆమ్లాని కొండుసిరి పెద్ద ఉసిరికాయలు అని పిలుస్తూ ఉంటాము. ఈ ఆమ్లా రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా నైట్ డిన్నర్లోకైనా చేసుకోవచ్చు. మరి ఈ క్విక్ అండ్ హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకుంటున్నాను. ఈ బియ్యం సుమారుగా 250 గ్రామ్స్ వరకు ఉంటాయండి. అందులో కొంచెం నీళ్ళు పోసి 2 సార్లు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి నీరు మొత్తాన్ని వడకట్టుకోండి. అలా వడకట్టుకున్న ఈ బియ్యాన్ని అన్నం వండుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ నేను రైస్ని ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడ ఉప్పును అలాగే 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ని వేసి కుక్ చేయడం వల్ల అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. నెక్స్ట్ మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద అన్నాన్ని ఉడికించుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత ఒకసారి గరిటెతో కలిపేసి అన్నాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే అన్నం అనేది పొడి పొడిగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ అన్నాన్ని ఒక ప్రక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయ పులిహోర కోసం 6 దాకా మీడియం సైజులో ఉండే ఉసిరికాయలను తీసుకోండి. ఉసిరికాయలను శుభ్రంగా వాష్ చేసుకొని ఒక చాక్ సహాయంతో వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఉసిరికాయలను తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి, ఇండైజెషన్ ప్రాబ్లం తగ్గుతుంది, ఐసైట్ పెరుగుతుంది, అలాగే ఇమ్యూనిటీని పెంచే గొప్ప ఔషధం. ఈ ఉసిరికాయని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి జుట్టు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. 1, 2 కాదండి, ఈ ఉసిరికాయలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. సో కంపల్సరీగా ఈ ఉసిరికాయలు దొరికేటప్పుడు ఈ ఉసిరికాయలను ఏదో ఒక రూపంలో మనం తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. ఇలా కట్ చేసుకున్న ఈ ఉసిరికాయ ముక్కలను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి రుచికి సరిపడ ఉప్పు అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత కోర్సుగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. కావాలంటే వీటిని మీరు తురుము కూడా తీసుకోవచ్చండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి కడాయి కొంచెం హీట్ అయ్యాక అందులో 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ నెక్స్ట్ ఇందులో 2-3 టేబుల్ స్పూన్ దాకా వేరుచెల్ల గుళ్ళని వేసి గరిటతో కలుపుకుంటూ వీటిని దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని ఒక ప్రక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపగుళ్ళను దోరగా వేయించి 1 స్పూన్ అల్లం తరుగును కూడా వేసుకొని అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు గరిటతో కలుపుకుంటూ వేయించాలి. నెక్స్ట్ ఇందులో 2 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మధ్యలో ఘాట్లు పెట్టిన 6 పచ్చిమిర్చిని అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి వేయించాలి. పచ్చిమిర్చి కరివేపాకు అనేది లైట్గా వేగాక నెక్స్ట్ ఇందులో చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకొని గరిటతో ఒకసారి అంతటిని బాగా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ తొక్కును ఇందులో వేసేసి ఒక 2 నిమిషం పాటు వేయించాలి. ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదండి, జస్ట్ ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న వేరుచెల గుళ్ళను ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ తాలింపు అనేది వేడివేడిగా ఉండగానే గిన్నెను పక్కకు దించుకొని మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని అన్నమంతా కలిసేటట్టు కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. కావాలంటే ఈ సమయంలో మీరు ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు అనేది ఏమైనా తక్కువ కనిపిస్తే మీ సమయంలో యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకైతే ఉప్పు అంతా కరెక్ట్గా సరిపోయింది. అంతేనండి, ఎంతో హెల్దీ అయిన ఉసిరికాయ రైస్ లేదా ఆమ్ల పులిహోర తయారైనట్టే. మరి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే ఆ టేస్ట్ని ఖచ్చితంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా. సో ఈ రెసిపీని డెఫినెట్గా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం జీవిత తెలుగింటి రుచులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ దాని ముందుగా మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.